బీజేపీ బీఆర్ఎస్ విలీన రచ్చ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. విలీనం కోసం బీజేపీ ఒత్తిడి తెచ్చిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. లిక్కర్ కేసులో కవితను అరెస్టు చేయొద్దంటే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలని ప్రతిపాదన తెచ్చారన్నారు. అయితే ప్రాణమైనా ఇస్తాం కానీ బీజేపీలో విలీనం చేయబోమని కేసీఆర్ ఆనాడే ఆ పార్టీ నేతలకు తేల్చి చెప్పారన్నారు శ్రీనివాస్ గౌడ్. అసలు విలీనం ప్రతిపాదన తెచ్చిందే బీఆర్ఎస్ నేతలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుండబద్దలు కొట్టారు. కవితను అరెస్టు చేయొద్దని, అవసరమైతే పార్టీని విలీనం చేస్తామని ప్రతిపాదన తెచ్చిందే బీఆర్ఎస్ నేతలని చెప్పారు సంజయ్. అవినీతి పార్టీని చేర్చుకోబోమని ఆనాడే బీఆర్ఎస్ నేతలకు చెప్పామన్నారు సంజయ్. అయితే ఇద్దరు నేతల ప్రకటనతో మరోసారి రెండు పార్టీల్లో పొలిటికల్ వార్ నడుస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి సత్యం లైవ్ లో ఉన్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. సత్యం, బీజేపీ బీఆర్ఎస్ విలీన కథ నడుస్తోంది, మరేంటి అప్డేట్స్? ఇటీవల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్స్ ఇటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలో మధ్య రెండు పార్టీల మధ్య రాజకీయంగా ఒక కొత్త చర్చకు దారితీసింది. ఇటీవల కవిత చేసిన కామెంట్స్ అంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే ఒక చర్చ జరిగిందనే అంశాన్ని ఆమె ప్రస్తావించడంతో ఓవైపు బీఆర్ఎస్ పార్టీ, మరోవైపు బీజేపీ, ఈ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకుంటున్నారు. తాజాగా అమెరికాలో పర్యటనలో ఉన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన కామెంట్స్ కవితను అరెస్టు చేయొద్దంటే బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయాలని బీజేపీ పార్లమెంట్ ఎన్నికల ముందు ఒత్తిడి తెచ్చిందని అంశాన్ని ఆయన ప్రస్తావించారు. అప్పుడు ఆ పార్టీ అధినేతగా ఉన్న కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో పార్టీని విలీనానికి ఒప్పుకునేలేదు, పార్టీ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తట్టుకుంటుందన్న అంశాన్ని ప్రస్తావించారన్న అంశాన్ని శ్రీనివాస్ గౌడ్ ప్రస్తావించారు. ఇక కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. పార్లమెంట్ ఎన్నికల ముందు కవితను అరెస్టు చేయకపోతే బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తామనే ప్రతిపాదన బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి చేస్తే ఎట్టి పరిస్థితుల్లో తాము బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కానీ పొత్తు కానీ అంగీకరించే ప్రసక్తి లేదని తామే తిరస్కరించామని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈరోజు మీడియా సమావేశంలో ఆయన ప్రస్తావించారు. ఇది ఇటీవల కవిత చేసిన కామెంట్స్కు ఈ రెండు పార్టీల నేతలు ప్రస్తావించడంతో పరోక్షంగా కవిత రెండు పార్టీల మధ్య జరిగిన చర్చలు, లేదంటే విలీనము లేదంటే పొత్తు, ఈ రెండు అంశాలపైన రెండు పార్టీల మధ్య చర్చలు జరిగింది వాస్తవమే అని పరోక్షంగా ఈ రెండు పార్టీలు చేసిన కామెంట్స్ బట్టి ఈ కొత్తగా ఈ అన్ని రాజకీయ పార్టీలు కూడా చర్చ సాగుతున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్ అయినా, లేదంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్స్ అయినా, రెండు పార్టీలు విలీనానికి ప్రయత్నాలు చేశాయి. కవిత అరెస్టు చేయకపోతే బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తామని బీఆర్ఎస్ ప్రతిపాదన చేసినట్టుగా బీజేపీ చెబుతుంటే, బీఆర్ఎస్ మాత్రం కవితను అరెస్టు కాకుండా చూడాలంటే బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయాలని బీజేపీ తమపై ఒత్తిడి తెచ్చిందని బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదన తెచ్చిందనే అంశాన్ని రెండు పార్టీలను ప్రస్తావించడంతో పరోక్షంగా ఇటీవల కవిత లేఖ బయటకు వచ్చిన తర్వాత ఆమె మీడియాతో చిట్చాట్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. బీజేపీలో విలీనానికి బీఆర్ఎస్ పార్టీ చర్చలు జరిపింది, లేదంటే పొత్తుకు ప్రయత్నం చేసిన అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేత అంతా కూడా బీజేపీ వైపు మొగ్గు చూపే ప్రయత్నం చేశారనే అంశాన్ని ఆమె ఇటీవల ప్రస్తావించడంతో గతంలో రెండు పార్టీల మధ్య చర్చలు జరిగాయని పరోక్షంగా రెండు పార్టీలు అంగీకరించిందనే ఒక చర్చ రాజకీయ పార్టీలో కొనసాగుతుంది. అసలు ఈ చర్చను తెచ్చింది ఎవరు? అసలు బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రతిపాదన తెచ్చిందా, లేక బీజేపీ కేంద్రంలో అధికారంలో బీజేపీ ఈ ప్రతిపాదన తెచ్చిందనే అంశం ప్రస్తుతానికి తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు దారితీస్తుంది. అసలు పార్లమెంట్ అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ తర్జనభర్జ పడింది వాస్తవం. అప్పుడున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏ పార్టీతో పొత్తుకెళ్లాలనే ఒక ప్రయత్నం చేసిందని గతంలో చర్చ జరిగింది. పార్లమెంట్ ఎన్నికల వేళ కేంద్రంలో మూడోసారి అధికారం కోసం ప్రయత్నం చేస్తున్న బీజేపీ అన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకొల్లే ప్రయత్నంలో భాగంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తుకెళ్లిందనే ఒక చర్చ గతంలో భారీగా జరిగింది. కానీ తెలంగాణ బీజేపీ నేతలు గతంలో బీఆర్ఎస్ పార్టీని పొత్తుకు వెళ్ళడానికి ఇటు తెలంగాణ శాఖ సుముఖంగా లేదనే ఒక చర్చ అయితే గతంలో సాగింది. కానీ అప్పుడు జరిగిన పరిణామాలు నాడు పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదన పెట్టిందా, లేదంటే బీజేపీ వారి ముందు డిమాండ్ పెట్టిందా అనే అంశాన్ని ఇప్పుడు కవిత చేసిన కామెంట్స్ తర్వాత రెండు పార్టీల నేతలు ఈ అంశాన్ని ప్రస్తావించడం తాజాగా తెలంగాణ రాజకీయాల్లో రెండు పార్టీల మధ్య మాత్రం పరోక్షంగా గతంలో చర్చలు జరిగాయని రెండు పార్టీ నేతలు
అంగీకరించింది అనే ఒక చర్చ ప్రస్తుతానికి రాజకీయ పార్టీలో సాగుతుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల ముందు జరిగిన పరిణామాలు, అప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి, అప్పుడు బీజేపీ బలంగా ఉంది, అత్యధికంగా కాంగ్రెస్ పార్టీతో ఢీకొనే పరిస్థితుల్లో బీజేపీ ఉంది. కాబట్టి అప్పుడు ప్రతిపాదన ఎవరు తెచ్చారు, బీఆర్ఎస్ పార్టీ తెచ్చిందా లేదంటే బీజేపీ తెచ్చిందా అనే అంశం ప్రస్తుతానికి తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలతో రాష్ట్రంలో అన్ని పార్టీల్లో ఇదే చర్చనీయాంశంగా ఉంది. పరోక్షంగా కవిత చేసిన కామెంట్స్ బలపరిచే విధంగా, పరోక్షంగా ఇటు బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు పరోక్షంగా ఈ కవిత చేసిన కామెంట్స్ లేదా కవిత చేసిన ఆరోపణలను బలపరిచే విధంగా ఇద్దరు నాయకులు చెప్తున్నది ప్రస్తుతానికి తెలంగాణ రాజకీయాల్లో కొనసాగుతుంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది, ఎవరు రాజకీయంగా బలపడడానికి అధికారాన్ని చేజిక్కించడానికి అవకాశం ఉన్న అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. కానీ గత పార్లమెంట్ ఎన్నికల ముందు ఇక్కడ ప్రాంతీయ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీతో పొత్తుకు ప్రయత్నం చేసిందని గతంలో బీజేపీ కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావించి వచ్చింది. కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అనేక విచారణలు ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి. కాబట్టి అంటే విద్యుత్ కొనుగోలు కదంటే కాళేశ్వరం విచారణకు సంబంధించి కానీ కార్ రేస్ సంబంధించిన విచారణకు సంబంధించి కూడా అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతల పైన విచారణలు కొనసాగుతున్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తుకెళ్తే ఈ అవినీతి మరకలంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి అంటే అవకాశం ఉంది, ఆ ప్రమాదం ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎక్కువగా పార్లమెంటు సీట్లు సాధించే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి సమయంలో ఎందుకు పొత్తుకెళ్తారనే ఒక తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖకు సంబంధించిన చాలామంది నేతలు వ్యతిరేకించినట్టుగా బీజేపీలో చాలామంది నేతలు పార్లమెంట్ ఎన్నికల ముందు చాలామంది ఈ అంశాన్ని ప్రస్తావించి వచ్చారు. ఎన్నికల తర్వాత కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ రెండు మాత్రమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశాయి. బీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఎన్నికలు లేదా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండడంతో పరోక్షంగా బీజేపీ బలపడింది, బీజేపీ ఎక్కువ సీట్లు గెలవగలిగింది, ఎమ్మెల్సీలు గెలవడానికి అదే కారణం అంటూ కూడా కవిత కామెంట్ చేసింది. ఇక ఇవన్నీ చూసారంటే కవిత కామెంట్స్ ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్ చూస్తే మాత్రం ఆమె ఆరోపణలు బలపరిచే విధంగా ఇద్దరు నాయకులు ఈరోజు చేసిన కామెంట్స్ మాత్రం ఈ తెలంగాణ రాజకీయ అన్ని పార్టీల్లో కూడా చర్చ సాగుతుంది. ఆమె చేసిన ఆరోపణలకు వీళ్ళిద్దరు చేసిన కామెంట్స్ బలపరిచే ఉందనే ఒక చర్చ అయితే ప్రస్తుతానికి అన్ని పార్టీల్లో కొనసాగుతుందో చెప్పొచ్చు.